హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డాడీ కూతురు ఛానల్. ఈరోజు అందరికీ తెలిసిన విధంగానే డాడీ జడ పార్ట్ 3. డాడీ కూతురికి మమ్మీ ఊరు వెళ్ళింది కదా, సో డాడీ జడ పార్ట్ 3 చేస్తున్నాను. ఐ హోప్ యూ విల్ లైక్ ఇట్. జడ ఇప్పదీసేదానికి నాకు ఎంత టైం పట్టింది తెలిసిన, దగ్గర 6-7 మినిట్స్ పట్టింది ఖాళీ ఇప్పదీసేదానికే. రోజు జడలు ఎంత ఓపిక చేస్తుందో కానీ వీళ్ళ మమ్మీ, నాకైతే అర్థం కాలేదు. ఖాళీ ఇప్పటికే చూడండి నేను ఎంతసేపు ఇప్పుతున్నాను. ఇవన్నీ మొత్తం ఇదేంటి ముళ్ళు ఉన్నాయి, మొత్తం ముళ్ళేసిపోయింది ఊరికి. ఏం చేయాలా ఇంత ఇప్పాలంటే? చూడండి ఎంతసేపు నేను ఇక్కడ తీస్తున్నానా, జడ మొత్తం తీస్తున్నానా. హన్నిపాప చూడండి ఏం చేస్తుందో. ఆమె కూడా ఇప్పేదానికి ఈ పక్క అంటే 2 తోకలు వచ్చినాయి చూడ, ఈ పక్క తోక ఉంది, ఆ పక్క తోక ఉంది. సో ఈ తోక నేను ఇప్పుతున్నాను. నేను ఇప్పే లోపల ఆమె ఇప్పేసింది అది. నేనే లేటుగా విప్పినాను. ఆమె చూడు ఎంత ఫాస్ట్గా ఇప్పుతుంది. ఎంతైనా ఆడపిల్లలు కదా, వాళ్ళకి అలవాటే అనమాట. చూడు ఎంత ఫాస్ట్ ఇప్పదీస్తుంది చూడండి. నా వల్ల కావట్లేదు అసలు ఇప్పదీనికి. ఆమె ఎంత క్లియర్ నేను యాక్చువల్గా వీడియో తీసేటప్పుడు నేను చూడలేదు ఆమె విప్పేదంతా. రికార్డ్ అయిపోయిన తర్వాత వీడియో వాయిస్ ఇచ్చేదానికి చూస్తాను కదా, చూస్తే ఆమె పక్కదంతా ఇప్పేసింది. మళ్ళీ జడ తీసేటప్పుడు చూసిన ఈ పక్కది బల తొందరగా ఇప్పిందని. ఎంత క్లీన్గా ఇప్పుతుంది చూడండి. తెలివి బాగా ఎక్కువ. నాకే కష్టమైంది అసలు జడ ముళ్ళన్నీ ఇప్పదీనికి. మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే ఇప్పదీసిన. లాస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 జడ చూస్తారు కదా, సో దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మీరు లాస్ట్ దాకా చూడాలి. లాస్ట్ దాకా చూస్తేనే మీకు ఎలా చేస్తారు అనేది మీకు అర్థమవుతుంది. అలాగే హెడ్ మసాజ్ ఉంటుంది కదా, హెడ్ మసాజ్ కూడా చేశాను. ఎంత బాగా చేశానంటే మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు హెడ్ మసాజ్ అనేది చేయడం. అమ్మాయి చూడు పాప ఇప్పేసింది, ఆ పక్క తోకని ఇప్పేసింది, కానీ నేను ఇంకా ఇప్పుతానే ఉన్నాను దాన్ని. పార్ట్ 1 పార్ట్ 2 జడ చూసిన వాళ్ళు ఖచ్చితంగా పార్ట్ 3 చూడండి. ఒకవేళ పార్ట్ 3 చూసే వాళ్ళు మాత్రం పార్ట్ 1 పార్ట్ 2 కూడా చూడండి. మీకు ఐడియా వస్తుంది జడలు ఎలా వేయాలి, చిక్కు ఎలా తీయాలి అనేది. మొత్తం నేను ఎంతో కష్టపడి మీకోసం అని వీడియో తీస్తున్నాను. సో ప్లీజ్ చూడండి, ఓకేనా? ఎప్పుడన్నా మీ వైఫ్ కూడా ఊరు వెళ్ళినప్పుడు, సో ఫాదర్స్ ఉంటారు కదా, మీరు కూడా ట్రై చేయొచ్చు. చూడండి ఎంత చిక్కు అయిపోయింది. కానీ హెయిర్ లాస్ బాగా అయిపోతుందండి పాపకి. వాటర్ పడట్లేదో లేదంటే ఏం అర్థమవుతలేదు, హెయిర్ మాత్రం బాగా ఊడిపోతుంది. ఏమన్నా టిప్స్ ఉన్నాయా హెయిర్ అట్లా ఊడిపోకుండా మంచిగా పెరిగేదానికి? పెరగకపోయినా బాధ లేదని, ఊడిపోకపోతే చాలు. ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉన్నా కూడా బాగానే ఉంటుంది. సో ఏమన్నా మీకు టిప్స్ తెలిస్తే చెప్పండి, నేను ట్రై చేస్తాను పాపకి. అడవి ఏదో ఆదివాసీ ఆయిల్ అని చెప్పి ఒక యాడ్ ఒకటి ఇస్తున్నారు అనుకుంటా. నాకైతే కొంతమంది అయితే అది నిజం కాదు అని చెప్తున్నారు. సో మీరెవరైనా ఆదివాసీ హెయిర్ ఆయిల్ వాడింటే కనుక నాకు కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను పాపకి ఆదివాసీ హెయిర్ ఆయిల్తో. చూడండి ఇప్పుడు నెక్స్ట్. ఓకే, మొత్తానికి అయితే ఇప్పదీసేసాము. ముళ్ళన్నీ ఇప్పదీసాము. తోకలకి అంతా ముళ్ళు ఉన్నాయి కదా, అవన్నీ ఇప్పదీసేసాము జడేసిందంతా. సో ఇప్పుడు ఆయిల్ పెడుతున్నాను. ఆయిల్ చూడండి ఎలా పెట్టాలో మీకు నేర్పిస్తాను. ఫస్ట్ పాపట్లోకి ఆయిల్ వేయాలన్నమాట. పాపట్లోకి ఆయిల్ వేసినప్పుడు ఏమైందంటే, సో దాన్ని ఏమంటారు, మనం చిన్నపిల్లప్పుడు ఆయిల్ పెట్టేవాళ్ళు కదా మాడు మీద, అది నడినెత్తి మీద పెడతారు కదా. సో ఆ పార్ట్ని కొంచెం అలా మసాజ్ చేయాలన్నమాట. మసాజ్ చేసినప్పుడు బాగా నర్వ్స్ అనేది బాగా రిలాక్స్ అవుతాయి. నేను మసాజ్ చేస్తూ ఉంటే పాప కూడా బాగా కొంచెం రిలాక్సింగ్గా ఉందన్నమాట. మీరు కూడా అలా మసాజ్ ట్రై చేయండి, పిల్లలకి బాగుంటుంది. అంటే నేనేదో ప్రొఫెషనల్ కాదు, నేనేమీ ప్రొఫెషనల్ కాకపోయినా కూడా డాడీకి కూతురికేమో ఖచ్చితంగా నేను అన్నీ చేస్తానన్నమాట. నాకేం ప్రాబ్లం లేదు చేసేదానికి. సో ఆయిల్ అనేది ఎలా పెట్టాలి అనేది మీరు చూడండి, వీడియోలో చూసి తెలుసుకోండి. చూడండి ఫస్ట్ కొంచెం వేసాను ఆయిల్, మళ్ళీ ఆయిల్ సరిపోలేదు, మళ్ళీ వేస్తున్నాను ఆయిల్. మొత్తం హెయిర్ అంతా అట్లా మసాజ్ చేస్తూ ఉంటే, ఆయిల్ వేసిన తర్వాత మెల్లగా మసాజ్ చేయాలి. చూడండి రిలాక్స్ అవుతుంది డాడీ కూతురు. జడ ఇలా వేయాలన్నమాట. మీరు బాగా చూసి నేర్చుకోండి, ఓకేనా? అంటే లేడీస్కి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్గా వేస్తారు కాబట్టి. సో మనమైతే ఎప్పుడన్నా ఇంట్లో లేనప్పుడు, ఎవరన్నా ఊరికి వెళ్ళినప్పుడు పిల్లలు మనతో ఉంటే
ఇన్ కేస్ అంటే పిల్లలు కూడా వెళ్తారు అనుకోండి, మేబీ నాలాగా గాడ్ గిఫ్టెడ్ చిల్డ్రన్స్ ఉంటే కన్నా మీకు, సో వాళ్ళకి మీరు కూడా జడ వేసుకోవడం నేర్చుకుంటే, అట్లీస్ట్ జడ అంటే మినిమం జడ వేసేది నేర్చుకుంటే కన్నా ఎప్పుడన్నా ఇట్లా ప్రాబ్లం అయినప్పుడు మనం వేసేదానికి కూడా ఉంటుంది అనమాట. చెప్పండి, మీరు హెయిర్ ఆయిల్ ఏది వాడతారో కామెంట్ చేయండి. మీరు ఏ హెయిర్ ఆయిల్ వాడతారు? నేనైతే ప్రస్తుతానికైతే పారాషూట్ వాడుతున్నాను పాపకి. ముందైతే ఏదో ఒకటి తెప్పించుకునేవాళ్ళు, అదైతే లేదు ఇప్పుడు. సో పారాషూట్ అయితే వాడుతున్నాను, కానీ పారాషూట్ పెట్టినాక హెయిర్ ఎక్కువ లాస్ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది. ప్యూర్ కాదో ఏం పాడో. సో ఆయిల్ ఎంత వేసినా సరిపోవట్లేదు, అంటే నాకు పెట్టనీకి రావట్లేదేమో. మొత్తానికైతే ఎక్కువే పట్టింది ఆయిల్ బాగానే పెట్టినాను మొత్తము. చూడండి, మసాజ్ చేస్తుంటే ఎంత రిలాక్స్ అవుతుందో పాప. ఎంత బాగా చేయించుకుంటాను చూడండి అసలు. బాగా రిలాక్స్ అవుతుంది మసాజ్ చేస్తుంటే. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఆయిల్ పెట్టిన తర్వాత ఇంకా కోమ్ తీసుకొని హెయిర్ని మంచి కోమ్ చేసుకోవాలి. చిక్కు బాగా ఉంటుంది కదా, ఆడవాళ్ళకి చిక్కు బాగుంటుంది కాబట్టి చిక్కు తీసుకోవాలి ఓపిక్గా. ఆ చిక్కు తీసుకునే దానికే చాలా టైం పడుతుంది అనమాట. నార్మల్గా తప్పదు కదా, తీయాల్సిందే చిక్కు. మెల్లగా తీస్తున్నాం అంతా. చూడండి, మొత్తం రింగ్స్ అయిపోయింది. వీళ్ళ మమ్మీ జడలు వేసి హెయిర్ కూడా కర్లీ హెయిర్ అయిపోతుంది. మొత్తం అంతా చుట్టి డిజైన్లన్నీ వేసి పాపం కదా. నేనే బెస్ట్, జడలు బాగా వేస్తున్నా. కంఫర్టబుల్ జడ వేస్తాను నేను, కంఫర్టబుల్ జడ. చిక్కు అయితే మొత్తానికి తీసేసాను, 2 పాయలుగా తీసేసి చిక్కు అయితే తీసాను. మంచిగానే వచ్చింది చిక్కు, కానీ హెయిర్ కూడా బాగానే ఊడిపోయిందనమాట. చాలా ఎక్కువ వచ్చింది హెయిర్. ఏం చేస్తాం, ఇంకా హెయిర్ లాస్ అయిపోతూ ఉంది పాపకి. యాక్చువల్గా నేను ఆయిల్ పెడుతుంటే మొత్తం ముక్కు మీదకి వచ్చిందంట ఆయిల్. అది చెప్తుంది, డాడీ ముక్కు మీదకి కారుతుంది ఆయిల్ అంటుంది. తుడిచా అంటే ఎక్కువ వేసినట్టున్న ఆయిల్. డాడీ ముక్కు మీద ఆయిల్ వచ్చింది అని చూపిస్తుంది. అంత అందంగా పెట్టాను నేను ఆయిల్. నవ్వుతుంది. ఏంది ఇది, ముక్కు మీద అంతా వేస్తున్నావు ఆయిల్ అంటుంది. మొత్తాన్ని మస్తు కామెడీ ఉంటుంది మాది అంతా ఇంట్లో. ఇద్దరము ఎన్ని బాధలు ఏమున్నా మొత్తానికి ఇద్దరం అయితే హ్యాపీగానే లీడ్ చేస్తున్నాం కదా లైఫ్. సో ఆయిల్ పెడుతున్నాను చూడండి మొత్తం మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ తక్కువైంది ఆయిల్. సో చిగుర్లు ఉంటాయి కదా, అదే అంచులు హెయిర్ లాస్ట్లో ఉండేది చిగుర్లు సరిగ్గా ఆయిల్ పట్టలేదన్నమాట. సో మళ్ళీ అందుకే కొంచెం ఆయిల్ తీసుకొని మళ్ళీ బాగా ఏదో వీడియోలో చూపించిన విధంగా అంటున్నా, దాన్ని ఏమంటారు నాకు తెలియదు ఎగ్జాక్ట్ వర్డ్. బాగా అప్లై అయితే చేస్తున్నాను అనమాట ఆయిల్. చూడండి, ఇంక మళ్ళీ స్టార్ట్ చిక్కు. ఎందుకంటే చిగుర్ల దగ్గర కొంచెం సరిగ్గా రావట్లేదు, చిక్కు వచ్చింది. అందుకు కొంచెం ఆయిల్ చిగుర్లలో వేసేసి మళ్ళీ దూవుతున్నాను, కోమ్ చేస్తున్నాను. సో మీకు ఇంట్రెస్టింగ్ ఉందా ఈ వీడియో? డాడీ జడ పార్ట్ 3 బాగుందా లేదా చెప్పండి, నాకు కామెంట్ చేయండి. కంటిన్యూ చేయాలా, పార్ట్ 4 పార్ట్ 5 కంటిన్యూ చేయాలా వద్దా అనేది నేను డిసైడ్ అవుతున్నాను. దాన్ని బట్టి ఒకవేళ మీకు ఈ వీడియో జడ లాంటి వీడియోలు ఇంట్రెస్ట్ లేదంటే కనుక దెన్ ఐ విల్ స్టాప్ డూయింగ్ జడాస్ వీడియోస్. బికాస్ ఎందుకంటే నేను ఎలా చెప్పాలంటే నేను ఐఎమ్ నాట్ ఎ ప్రొఫెషనల్ ఇన్ కొమ్మింగ్ కదా. నేను ప్రొఫెషనల్ కాదు కాబట్టి వచ్చిన కాడికి మొత్తం చిక్కు లేకుండా నీట్గా ఉంచేదానికి ట్రై చేస్తూ ఉంటా నాకు వచ్చిన స్టైల్లో. సో అందుకు మీకు జడ పార్ట్ 1, 2, 3, 4 అని నేను డివైడ్ చేసి పెడుతున్నాను వీడియోస్. ఏదో నా పిచ్చి ఆనందం. మీరు మీ టైం వేస్ట్ చేసుకుంటారేమో అనిపిస్తుంది కొన్నిసార్లు, ఎందుకంటే పార్ట్ 1 అసలు వేసిన జడే వేస్ట్, మళ్ళీ దానికి మళ్ళీ పార్ట్ 1, 2, 3, 4 చేస్తుండేది అనుకుంటారు కదా. అయినా కూడా చూడండి, ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను కదా మీకోసం. ప్లీజ్ చూడండి, ఓకేనా? చిక్కు చూడండి ఎంత ఉందో, చాలా ఉంది చిక్కు. హెయిర్ చూసారా ఎంత వచ్చిందో పాపది, 1 సైడే అది మొత్తం. అసలు చాలా హెయిర్ వచ్చేసింది అనమాట. చిక్కు తీయడం రావట్లేదో నాకు, మరి జుట్టు ఊడిపోతుందో అర్థం కావట్లేదు.
కానీ నీట్గానే చిక్కు తీసిన నేను. ఆయిల్ అయితే బాగా పెట్టేసి నీట్గా సాఫ్ట్గానే వచ్చింది హెయిర్ తీసేటప్పుడు. కానీ చాలా వరకు హెయిర్ వచ్చేసింది చూడండి. దువ్వాన మొత్తము హెయిరే ఉంది. ఎంత జుట్టు ఊడిపోతుందో నా బంగారు తల్లికి. బాయ్స్ కటింగ్ చేసుకుంటామమ్మా అంటే చేసుకోదంట. ఈమెకు జడలు అంటే ఇష్టము, జడలు వేసుకునేకి ఇష్టము, పూలు పెట్టుకునేకి ఇష్టము. బాయ్స్ కటింగ్ యాడ్ చేసుకుంటుంది. అమ్మ కటింగ్ చేపిస్తా నీకు, పొన్నిటైల్ లాగా కట్ చేపిస్తా అంటే వద్దనే వద్దు, నేను జడేసుకుంటా అంటుంది. కటింగ్ చేపినా, హెయిర్ కట్ చేపినా నీకు, ఇప్పుడు చేపించుకుంటా అంటుంది. జడలు వద్దా, పూలు వద్దా వేసుకుంటావు జడ? సూపర్ కూతురు. నీ జడ వీడియో తీస్తున్నాను నేను, వాయిస్ ఇస్తున్నా తెలుసా నీకు? జడ వీడియో వాయిస్ ఇస్తున్నా. అవును, బాగా వేపించుకున్నావు కదా జడ? బాగా వేపించుకున్నావు కదా జడ? సూపర్ కూతురు కదా నువ్వు. నేను వాయిస్ ఇస్తుంటే ఏమో కూడా మాట్లాడుతుంది, చూస్తుంది. సో అందుకు 2 మాటలు పలికించిన అనమాట. అదే అండి, మొత్తానికి జడ కొలిక్కి వచ్చినట్టే ఉంది. ఓయ్, నువ్వు మాట్లాడతావా? మాట్లాడు. చూడండి జడను ఎట్లుంది. డాడీ బాగా చేశాడు కదా? నచ్చిందా మీకు? చెప్పు. జడ నచ్చితే ఏం చేయాలి చెప్పు. జడ నచ్చితే యాక్చువల్గా జడ వేస్తుంటే ఆ హెయిర్ బ్యాండ్కి ఉంది కదా, మొత్తం హెయిర్ ఉండే. సో మళ్ళీ అది తీసేసి ఆ హెయిర్ బ్యాండ్కి ఉండే హెయిర్ అంతా రిమూవ్ చేసేసి, నేనేమనుకున్నా అంటే దానికి ఏమన్నా మళ్ళా జడకు వచ్చిందేమో అనుకున్నా. హెయిర్ బ్యాండ్కి ఆల్రెడీ హెయిర్ మళ్ళీ ఊడిపోయింది పాపం. సో మళ్ళీ ఆ హెయిర్ బ్యాండ్కి ఉండే హెయిర్ అంతా తీసేసి మళ్ళీ ఒకసారి కోమ్ చేసేసి, సో ఇప్పుడు మళ్ళీ నేను హెయిర్ బ్యాండ్ వేసేదాన్ని చూస్తున్నాను. లాస్ట్లో మీకు తెలిసేది ఏంటంటే, ఇప్పుడే నేను ఏ జడ వేసినా ఒకటే స్టైల్లో వస్తుంది అనమాట. అది నేను ఎంత ట్రై చేసినా ఒకటే జడ వస్తుంది, అదే పోనీటైల్. ఆ పోనీటైల్తోనే నేను సరిపెట్టేస్తూ ఉంటాను రోజు. సో మళ్ళీ పోనీటైల్ అయినా మళ్ళీ లాస్ట్లో ఇట్లా చేశారని మీరంతా ఏమనుకోవద్దండి. ఏం చేయాలో నాకు అదొకటే వస్తుంది కదా, మామూలు జడలు ట్రై చేసినా అవి రావు. సో చిక్కు వచ్చిన కాడికి చిక్కు తీసేసి ఈ రోజుకి ఇలా జడను కంప్లీట్ చేసేసినాను అనమాట. సో మీరందరూ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఓపిక్గా ఈ జడ పార్ట్ 3ని సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేసినారు వాచ్ చేయడము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డాడీ కూతురు ఛానల్ వీడియోస్. అండ్ ఆల్సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ బై లైకింగ్, షేరింగ్ అండ్ టేకింగ్ సబ్స్క్రిప్షన్. అండ్ ఆల్సో మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా, అంతే సింపుల్. మెంబర్షిప్ తీసుకోండి, మెంబర్స్ అయిపోవచ్చు కదండి. చూడండి ఇప్పుడు ఇదో అయిపోయింది జడ. డాడీ జడ పార్ట్ 3 ఈజ్ కంప్లీట్. ఓయబ్బా, బాయ్ అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సపోర్ట్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి డాడీ కూతుర్ని. మీ సపోర్టే ఇంత దూరం మమ్మల్ని తీసుకొస్తుంది. సో ప్లీజ్ జడ కూడా మీరు నేర్చుకోండి, బాగా వేసేయండి. పోనీటైల్ అయితే ఈజీగా మీకు ఈజీ ఉంటుంది వేసేదానికి. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ.